Hello all, this is Dr. Sripad Jayachandar MS, Ayurvedic surgeon and proctologist, Uma Piles Fistula Care and Uma Dental Care ఖమ్మం. ఈరోజు మనం ఇదేదైతే ఉందో ఈ మిషన్ క్యామ్ స్కోప్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది మనం ఏం చూస్తూ ఉంటే డాక్టర్ దగ్గర పోయినప్పుడు కొలనోస్కోపీ అని, ఓటోస్కోప్ అని, లారింగోస్కోప్ అని అంటే రకరకాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి డాక్టర్ వాళ్ళకి స్కాన్ చేయించుకొని రమ్మని అనడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈ స్కోప్స్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ స్కోప్స్ని జనరల్గా ఇప్పుడు ఏదైతే ఆచార్య సుశ్రుత ఆయుర్వేదిక్ సర్జన్ అంటే ఫాదర్ ఆఫ్ సర్జరీ ఏదైతే ఇండియన్ సర్జరీ ఉంటారో అతను అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీన్ని ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉంటుందో సుశ్రుత సంహిత దాంట్లో డిఫరెంట్ స్కోప్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో మనం చూసుకుంటే ఒక యంత్రాన్ని దానికి నేమ్ ఇచ్చి దాంట్లో 6 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే స్వస్తిక యంత్రం అని, సందంశ యంత్రం అని, తాళ యంత్రం అని, నాడీ యంత్రం అని, శలాక యంత్రం అని, ఉపయంత్రం డిఫరెంట్గా ఆయన అప్పట్లోనే కొన్ని 1000 years బ్యాకే ఆచార్య సుశ్రుత దీన్ని రకరకాల అంటే డిసీజ్ని బట్టి డిఫరెంట్ స్కోప్స్ని వాళ్ళు అంటే దాని యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వడం క్లియర్గా మనకి ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్లో ఈజీగా తెలుస్తుంది. ఈ స్కోప్స్ని మనం ముఖ్యంగా చూసుకుంటే నాడీ యంత్రం అంటే ట్యూబులర్ స్ట్రక్చర్ అంటే ఒక గొట్టం రూపంలో ఉండి మనం ఏదైతే మన నేకుడైతో డిసీజ్ని చూడలేనప్పుడు ఈ స్కోప్స్ని ఉపయోగించి మనం చూడటం జరుగుతూ ఉంటుంది. ఈ ట్యూబులర్ స్ట్రక్చర్స్ అన్నట్టు ఇది ముఖ్యంగా చూసుకుంటే ఇది క్యామ్ స్కోప్ ఏదైతే ఉందో దీనికి ఈ యానోస్కోప్ అనేది మనకి యానోస్కోప్ అనేది ఇట్లా ఉంటుంది. దీంతోపాటు ఆప్టరేటర్ అనేది లోపల ఉంటుంది. మనం ముఖ్యంగా దేనికోసం ఉపయోగిస్తామంటే లోపల పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అది ఫస్ట్ స్టేజ్లో ఉన్న, సెకండ్ స్టేజ్లో ఉన్న మనకి డయాగ్నోసిస్ అనేది మనం మామూలుగా పిఆర్ ఎగ్జామినేషన్లో చూడటం కష్టం అవుతుంది. కాబట్టి ఈ స్కోప్ని మనం లోపల పెట్టడం వల్ల ఏమవుతుందంటే హై రిజల్యూషన్ కెమెరా వల్ల మన పిక్చర్స్ కూడా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యామ్ స్కోప్తో దీని ఏమంటారంటే వీడియో రెక్టోస్కోప్ కూడా అంటారు. ఈ కొలనోస్కోప్కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి ముందు ప్రిపరేషన్ పెద్దగా అవసరం లేదన్నమాట. అంటే ఎనిమా ఇవ్వటం కానీ, లేకపోతే ఆ కోలాన ఏదైతే ఉందో పెద్ద పేగు, చివరి పేగు, చిన్న పేగు మొత్తం ఉన్న మోషన్ని క్లీన్ చేసుకోవడం, ఎనిమా ఇవ్వాల్సిన అవసరం మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఇది అవసరం ఉండదు. దాంతోపాటు దీంట్లో మెయిన్ మనకు వచ్చే లాభం ఏంటంటే ఎలాంటి ఎనస్థీషియా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్ రాగానే మనం ఏదైతే మనం చూడాలనుకుంటామో యానల్ కెనాల్ వరకు, అది రెక్టం వరకు కూడా ఈ హై రిజల్యూషన్తో మనం ఫోటోలు పేషెంట్ లైవ్లో చూపించడం, అది ఫిషర్స్ కావచ్చు, యానల్ ప్యాపిలా కావచ్చు, యానల్ పాలిప్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఫీచర్స్ కావచ్చు, దాంతోపాటు ఏదైనా క్యాన్సరస్ గ్రోత్స్ ఉన్నా కానీ మనం దీంట్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సింపుల్గా పేషెంట్ అన్నట్టు అంటే డే కేర్ అన్నట్టు పొద్దున జనరల్గా ఓపీ బేస్లో వచ్చి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందన్నట్టు. యాక్చువల్గా మనం దీంట్లో మనకి కావాల్సిన ఒకసారి మనం చూస్తే యాక్చువల్గా నాడీ యంత్రాన్ని మనకి ఆయుర్వేదిక్ సర్జన్ ఎవరైతే ఓల్డ్ ఆచార్య సుశ్రుత ఉన్నారో దీనికి నాడీ యంత్రం అనేది అప్పట్లో పేరు పెట్టారు. అంటే ట్యూబులర్ స్ట్రక్చర్స్ అంటే అప్పుడు రకరకాల యానిమల్స్ సంబంధించిన కొమ్ములతో కానీ వీళ్ళతో కానీ అది చూడటం జరిగేదండి ఒక ట్యూబులర్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మనకి ఎవల్యూషన్ చేంజ్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే అప్డేట్ అవ్వడం వల్ల దీనికి ఏం చేశారంటే ఎల్ఈడి లైట్ అంటే హై రిజల్యూషన్ ఎల్ఈడి లైట్ పెట్టడం వల్ల ఏమైందంటే లోపల మనకి పార్ట్స్ కూడా చాలా క్లియర్గా కనపడటం, అది మనకి ఈ డయాగ్నోసిస్ కూడా ఈజీగా అవుతుంది అన్నట్టు. దీంట్లో చూసుకుంటే మనకి ఫోకస్ అని, నార్మల్ అని ఉంటుంది. దాంతోపాటు జూమ్ ఇన్, జూమ్ అవుట్ అని ఏదైతే పిక్చర్స్ క్యాప్చర్ చేసి సేవ్ అవడానికి కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. దీన్ని మనం యానల్ కెనాల్లో ఇలా పేషెంట్కి లోపల పెట్టడం వల్ల లోపల ఏదైతే ఉందో ఈ పిక్చర్స్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల ఇది మెయిన్గా లాభం ఉంటుంది. కాబట్టి పేషెంట్ వెంటనే ఈజీగా చేయించుకోవచ్చు. యానల్ కెనాల్కి సంబంధించిన మోస్ట్లీ ఫిస్టులా ఓపెనింగ్స్ కానీ ఇలాంటివి కూడా మనం దీంతో క్లియర్గా డయాగ్నోస్ చేయొచ్చు. ఓల్డెన్ డేస్లోనే దీన్ని డయాగ్నోస్టిక్స్ పర్పస్లో ఉపయోగించడం జరిగింది. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అంటే ఈ పైల్స్ అని మనకి ఈ స్కోప్ ద్వారా తెలిసిన తర్వాత వాటి మీద క్షారక అప్లై చేయడానికి కానీ దానికి కానీ కూడా అంటే 2 ఆస్పెక్ట్లో దీన్ని ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఈ స్కోప్ అనేది ప్రతి పేషెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. కాబట్టి ఈజీగా చేయించుకోవడం వల్ల వాళ్ళకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటుంది. ఆ డయాగ్నోసిస్ ఈజీ అయితే ట్రీట్మెంట్ కూడా ఈజీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యామ్ స్కోప్ని మనం ఇలా ఈ విధంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.